హాయ్ అండి. వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే ఈ కర్రీ చాలా ఈజీగా ఇంకా చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం అంతకంటే ఈజీ అన్నమాట. ఇప్పుడు ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను తీసుకునింది 1/2 కేజీ వంకాయలు అన్నమాట. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఆనియన్స్ చిన్న ఆనియన్స్ అండి, అందుకే 2 తీసుకున్నాను. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది. మీడియం సైజ్ అయినా ఒకటి సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ ఆనియన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మరీ ఎక్కువ వేగిపోకుండా లైట్గా ఉడికినట్లుగా వేగితే సరిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కాస్త పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఈ కూర వండేటప్పుడు పప్పులు పోపులో వేసుకుంటే అవి మాడిపోయినట్టుగా అయిపోతాయి. నాకు అలా నచ్చదండి. అందుకే కాస్త ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకుంటున్నాను. ఎలాగూ కర్రీలో ఉడుకుతాయి కాబట్టి పప్పులు బాగానే ఉంటాయి. తర్వాత కట్ చేసుకున్న ఒక 2-3 టమోటాలను అయితే వేసుకుంటున్నాను. టమోటాలు పుల్లగా ఉండేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కాస్త హైబ్రిడ్ టమోటాస్ అయితే కాస్త తీయగా ఉంటాయి. ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నాటు టమోటాలు అయితే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదన్నమాట. కానీ బాగా పండిన టమోటాలను వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవన్నీ కాస్త మగ్గాలంటే మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టేసుకుంటే టమోటా ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మెత్తగా టమోటాలన్నీ మగ్గిపోవాలి. పేస్ట్ లాగా అయిపోకపోయినా కాస్త మెత్తగా అలా అయిపోతే సరిపోతుంది. తర్వాత ఇందులోనే కాస్త పసుపు, కాస్త రుచికి సరిపడినంత కారం కూడా వేసేస్తున్నాను. కారం మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం చూసుకొని వేసుకోవాలి. మేము తినగలిగిన కారం అయితే నేను వేస్తున్నాను. తర్వాత కర్రీ మొత్తానికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కర్రీ బాగానే ఉంటుంది. కాస్త గ్రేవీ రావాలనుకుంటే ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. చాలామందికి అయితే నచ్చదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు ఒక 5-10 మినిట్స్ కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే వంకాయలో ఎక్కడైనా కరుణ ఉంటే వదిలిపోతుంది. ఉప్పు వేసిన నీళ్ళల్లో మంచిగా నానబెట్టుకోవాలి. ఈ పురుగు మందులు అవి కొట్టిన విష పదార్థాలు కూడా నీట్గా పోవాలంటే వాటర్లో బాగా కడుక్కోవాలి. ఉప్పు వేసి నానబెడితే వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. వంకాయలు కూడా కరుణ లేకుండా ఉంటాయి కదా. తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా ఒక 1 మినిట్ పాటు మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు 50% మగ్గినాయి అనుకున్న తర్వాత అప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వంకాయ మామిడికాయ కాంబినేషన్లో ఏ కర్రీ చేసినా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ టైం మళ్ళీ కారం వేస్తున్నాను కదా. మామిడికాయ కట్ చేసేటప్పుడు తిని చూస్తే చాలా పుల్లగా ఉండిందండి. అందుకే కొంచెం కారం అయితే వేశాను, ఆ పులుపు కాస్త బ్యాలెన్స్ అవుతుందని. 4 మామిడికాయ ముక్కలు తీసేసినా బాగుంటుంది, కానీ నాకైతే మామిడికాయ ముక్కలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఆ ముక్కలను అలాగే ఉంచేసి ఇంకాస్త కారం వేసేసాను, కొంచెం బ్యాలెన్స్ అవుతుందని. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అవన్నీ ఉడికేలోపు స్టవ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. కర్రీ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకేమీ స్టవ్ మీద ఎక్కువగా పడదు కదా. అందుకే ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటే తర్వాత అదంతా ఎండిపోయి అతుక్కుని పోకుండా ఇప్పుడే వేడి మీద అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వెంటనే ఒక టిష్యూ కానీ క్లాత్ కానీ పక్కన పెట్టుకొని అప్పటికప్పుడే పోపులు వేసినప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో, మనం పోపు పెట్టినప్పుడు ఎగిరంతా పడింది కదా చుట్టుపక్కల, అదంతా వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా స్టవ్ ఇప్పుడైతే ఎంత క్లీన్గా ఉందో.
తర్వాత ఈ కర్రీ కూడా ఉడికిపోయింది. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి. వంకాయ ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. మామిడికాయ అంతే ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. పోపు వేగే టైమే పడుతుందనమాట. చాలా ఫాస్ట్‌గా అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కర్రీ చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కొంచెం వాటరీగానే ఉండాలి. అప్పుడే చల్లారిన తర్వాత వంకాయ థిక్‌గా అయిపోకుండా లూజ్‌గా ఉంటుంది కర్రీ. లేదంటే పేస్ట్ లాగా అయిపోతుందనమాట. గట్టిగా అయిపోతుంది. కలుపుకొని తినడానికి కూడా ఏం బాగోదు. ఈ కన్సిస్టెన్సీలో దించేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీ వంకాయతోటి మామిడికాయ కాంబినేషన్‌లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా సైడ్ ఈ కర్రీ చాలా ఫేమస్. ఫంక్షన్స్‌లో కూడా మెనూ కార్డ్‌లో ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ఉంటుంది సైడ్ కర్రీగా. చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా! కర్రీ ఎంత యమ్మీగా ఉందో. కలరు, స్ట్రక్చరు చాలా బావుంది కదా! చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.